ఓకే స్టూడెంట్స్, ఇలా కిరణ సంయోక్రియకి ఉపయోగపడేటువంటి కారకాలు రెండో కారకం గురించి మనం చూడాలి. రెండో కారకం కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ కూడా మొక్కలకి చాలా అవసరం. ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మొక్కలు సంయోక్రియ జరుపుకుంటాయి. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ మొక్కల్లోకి ఎలా ప్రవేశిస్తుంది? మొక్కల యొక్క ఆకుల్లో వెనక వైపున పత్ర రంధ్రాలు అనేటువంటి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ పత్ర రంధ్రాల ద్వారా మరి CO2 గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఆకు లోపలికి ప్రవేశిస్తుంది. మరి ఆ వాయువుని మరి ఆకులు ఏం చేస్తారంటే సంయోక్రియ జరుపుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది? గాలిలో ఉంది. మరి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? మరి గాలిలో ఏ వాయువు ఎంత ఉన్నాయి అని కానీ తీసుకుంటే, మరి ఒకసారి గాలిలో అందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి వాయువు నైట్రోజన్. మరి ఇది 78% ఆక్రమించి ఉంది. గాలిలో నైట్రోజన్ వాయువు 78% ఉంది. మరి ఆక్సిజన్ వాయువు ఎంత ఉంది? ఆక్సిజన్ వాయువు 21% మాత్రమే ఉంటుంది. అంటే గాలిలో అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి వాయువు నైట్రోజన్ 78% ఉంటే, మరి ఆక్సిజన్ 21% మాత్రమే ఉంది. మరి CO2 ఎంత ఉంది? CO2 అన్నికంటే చాలా తక్కువ, 0.03% మాత్రమే ఉంటుంది. అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ చాలా చాలా తక్కువ, 0.03% ఉంటుంది. అయినప్పటికీ ఆ కార్బన్ డైఆక్సైడ్లు మొక్కలకి సరిపోతుంది. మొక్కలు గాలిలో చాలా తక్కువ ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని అవి సంయోక్రియ జరుపుకుంటాయి, ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అటువంటిది మరి కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మరి మొక్కల్లో సంయోక్రియ జరగదు. తప్పనిసరిగా మొక్కలు CO2 గ్యాస్ని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని సంయోక్రియ జరుపుకుంటాయి. ఇది మనం ఎట్లా ప్రూవ్ చేయాలి? మనం దీన్ని ఒక ప్రయోగం చేసి ప్రూవ్ చేయవచ్చు. మరి ఎంత ప్రయోగం? ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కిరణజన్య సంయోక్రియకి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించడం. మరి ఏమేమి కావాలి పరికరాలు? గాజు సీసా ఒకటి, దానికి సరిపోయేటువంటి ఒక బెండు బెనడ, పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణం, ఒక మొక్క తొట్లో పెరిగేటువంటి చిన్న మొక్క, అలాగే అయోడిన్ ద్రావణం, ఇవి అవసరం అవుతాయి. ఈ ప్రయోగం మరి ఏం చేయాలి? ప్రయోగం ఎలా చేయాలి ఏంటనేది మనం చూడాలి. మొట్టమొదట ఒక వెడల్పు మూతి ఉన్నటువంటి ఒక ఇది తీసుకుంటాం. దానికంటే ముందు ఒక తొట్లో పెరిగే ఒక మొక్కను తీసుకుందాం. ఒక తొట్లో పెరిగేటువంటి ఒక మొక్క, ఇది ఇక్కడ ఎటువంటి మొక్కను తీసుకుంటాము అంటే, కొంచెం పొడవైన ఆకులు ఉన్నటువంటి, వెడల్పు తక్కువ పొడవు ఎక్కువగా ఉండే ఆకులున్న ఒక మొక్కను తీసుకుంటాం. సో దీనికి ఆకులు ఎలా ఉంటాయి అంటే, ఈ మొక్కకి ఆకు పొడుగ్గా ఉంటుంది, ఆకు వెడల్పు తక్కువగా ఉంటుంది. అలా వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉన్నటువంటి ఆకులు ఉన్నటువంటి మొక్కలు తీసుకుంటాం. అలా తొట్లో పెరిగేటువంటి ఒక మొక్క, కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నటువంటి, వెడల్పు తక్కువ ఉండాలి, పొడవు ఎక్కువ ఉండాలి, అటువంటి ఒక మొక్కను తీసుకుంటాం. తర్వాత ఈ మొక్కని ఒక వారం రోజుల పాటు చీకట్లో ఉంచేస్తాం. దీనివల్ల ఈ మొక్కలో ఆల్రెడీ తయారు ఉన్నటువంటి పిండి పదార్థం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. మరి ఆకులో ఇటువంటి పిండి పదార్థం లేకుండా పోతుంది. సో ప్రయోగానికి అనువుగా ఉంటుంది. అట్లా దీన్ని ఒక వారం రోజుల పాటు చీకట్లో ఉంచేస్తాం.
తర్వాత ఒక సీసా వెడల్పు మూతి ఉన్నటువంటి ఒక సీసాను తీసుకుంటాం. గాజు సీసా, వెలుగు మూతి ఉన్నటువంటి గాజు సీసా తీసుకుంటాం. మరి దీంట్లో కొద్దిగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ద్రావణం తీసుకుంటాం. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ద్రావణం, KOH ద్రావణం తీసుకుంటాం. దీనికి సరిపోయేంత దీని మూతికి సరిపోయేంత ఒక బిరడాను తీసుకుంటాం. దీని మూతికి సరిపోయేంత బిరడా ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు ఈ బిరడాన్ని తీసి ఆ బిరడాన్ని కరెక్ట్గా సగానికి మధ్యలో నిలువుగా కట్ చేస్తాం. దాంతో ఆ బిరడ కరెక్ట్గా సగానికి 2 ముక్కలు అయిపోతుంది, నిలువుగా 2 ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఆ 2 బిరడా ముక్కల్ని ఆకు యొక్క మధ్యలో పైన ఒకటి కింద, ఆకు మధ్యలో ఉన్నప్పుడు ఆకు పైన ఒక ముక్క, కింద ఒక ముక్క అట్లా ఉంచుతాం. అంటే మధ్యలో ఆకు యొక్క మధ్యలో పైన ఒక ముక్క, కింద ఒక ముక్క అట్లా ఉంచుతాం. అట్లా ఉంచి ఇప్పుడు ఈ గాజు సీసాని ఆ బిరడాకి బిగించేస్తాం. ఇందులో పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణం ఉంది. ఆ విధంగా మరి ఈ గాజు సీసాని మరి ఆకుకి ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు ఆకు సగ భాగం బయట గాలిలో ఉంది, మిగతా సగ భాగం సీసా లోపల ఉంది. ఇది బిరడ. సో ఆకు సగ భాగం ఏమో బయట ఉంది గాలిలో, మిగతా సగ భాగం ఇది సీసా లోపల ఉంది. దాన్ని అమర్చేసి ఇప్పుడు ఈ మొత్తం అమరికని ఎండలో ఉంచేస్తాం ఒక 3-4 గంటల పాటు. సో ఒక 3-4 గంటలు, 3 to 4 hours మొత్తం ఈ అమరికని మరి సూర్యకాంతి సమక్షంలో ఎండలో పెట్టేస్తాం. ఒక 3-4 hours పెట్టి ఆ తర్వాత ఒక 3-4 గంటలు గడిచిన తర్వాత మరి ఈ సీసాని తీసేస్తాం. మరి బిరడాన్ని ఆ వాటిని తీసేస్తాం. ఆకుని కట్ చేసేసాం. ఈ ఆకుని కట్ చేసేసాం. మనకు తెలుసు ఇంత పార్ట్ బయట ఉంది, ఇంత పార్ట్ సీసాలో ఉంది కాబట్టి కట్ చేసేసాం. ఇప్పుడు ఈ ఆకుని ఒక బీకర్లో అయోడిన్ ద్రావణం తీసుకొని మరి ఈ ఆకుని అయోడిన్ ద్రావణంలో కొద్దిసేపు బాగా నుంచి చేస్తే ఎక్కడైతే ఆకు గాలిలో ఉందో, సీసాకి బయట ఉందో అది బ్లూ బ్లాక్ నీలిగా రంగుగా మారిపోతుంది, నీలంగా మారిపోతుంది. మరి ఏ భాగం అయితే గాలిలో కాకుండా సీసా లోపల ఉంటుందో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు. ఏ భాగం అయితే గాలిలో ఉందో, ఇది గాలిలో ఉంది, ఇది మాత్రం బ్లూ బ్లాక్గా మారిపోతుంది అయోడిన్ ద్రావణం వల్ల.
మిగతా భాగం సీసాలో ఉన్నటువంటి భాగం బ్లూ బ్లాక్గా మారదు. మరి ఇది ఎందుకు బ్లూ బ్లాక్గా మారింది అని కానీ తీసుకుంటే, ఇక్కడ ఇది గాలిలో ఉంది కాబట్టి, గాలిలో నుంచి అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగలదు కాబట్టి, ఇది గాలిలో ఉంది కాబట్టి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని సంయుక్తులు జరుపుకుంటుంది. సంయుక్తులు జరుపుకొని పిండి పదార్థం తయారు చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ సంయుక్తులు జరిగింది, పిండి పదార్థం తయారైంది కాబట్టి ఇది బ్లూ బ్లాక్గా మారిపోతుంది అయోడిన్ రావడం వల్ల. మరి ఈ భాగం సీసా లోపల ఉంది. సీసా లోపల మరి దీనికి కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ అందదు. ఎందుకు అందదు అంటే సీసా లోపల ఉంది. ఒకవేళ సీసా లోపల గాలి ఉన్నా కూడా ఆ గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ఈ KOH సొల్యూషన్ ద్రావణం పీల్చేసుకుంటుంది. కాబట్టి CO2ని పీల్చేసుకుంటుంది. కాబట్టి సో ఇక్కడ లోపల ఉన్నటువంటి గాలిలో CO2 ఉన్నా ఆ CO2ని ఈ ద్రావణం తీసేసుకుంటుంది. ఇంకా ఇక్కడ వల్ల గాలి ఉన్నా అందులో ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. దాంతో ఈ భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందదు. కాబట్టి ఈ భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందదు కాబట్టి ఇందులో సంయోగక్రియ జరగదు. కాబట్టి అది బ్లూ బ్లాక్గా మారుతుంది. ఇక్కడ సంయోగక్రియ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అందలేదు ఈ భాగానికి. ఇక్కడ సంయోగక్రియ జరిగింది ఎందుకంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అందుతూ ఉంది, అది గాలిలో ఉంది కాబట్టి. దీన్ని బట్టి మొక్కలు సంయోగక్రియ జరుపుకోవాలంటే తప్పనిసరిగా అవి CO2ని తీసుకోవాలి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా అవసరం మొక్కలకి. ఆ కార్బన్ డైఆక్సైడ్ ద్వారానే అవి ఆహారం తయారు చేసుకుంటాయి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేది కిరణ సంయోగక్రియకు అవసరమయ్యే కారకాల్లో ఒక ముఖ్యమైన కారకం అని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు.